రూక్తో నేను C7లో పెట్టి చెక్ చేశాను. ఓకే, ఇక్కడ అతను ఈ రూక్ని బిషప్తో కానీ నైట్తో కానీ క్యాప్చర్ చేయలేడు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చెక్ కూడా ఉంది. సో ఒకేసారి డబుల్ చెక్ అవుతుంది. సో అందుకని అతను ఖచ్చితంగా దీన్ని తినాల్సిందే. సో బిషప్ని క్యాప్చర్ చేయాల్సిందే. ఆ తర్వాత ఇప్పుడు చెక్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా అతనికి ఇది ఒకటే ఆప్షన్ ఉంది, వేరే కాడ ఎక్కడ అన్ని చెక్ ఆల్రెడీ చెక్ ఉంది. సో అతను ఖచ్చితంగా ఇక్కడికే రావాల్సిందే, ఇది మన B5కి రావాలి. ఇప్పుడు నేను దీంతో చెక్ పెట్టాను, A4తోని చెక్ చేశాను. అతను ఖచ్చితంగా ఇక్కడ ఒక ఆప్షన్ మాత్రమే ఉన్నది. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ చెక్ మేట్ ఆప్షన్ ఉంది. సో ఇక్కడ డిస్కవర్డ్ అటాక్కి సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు చూడండి, ఈ నైట్తోని ఇక్కడ చెక్ పెట్టాను. సో ఇక్కడ చూడండి, తన క్వీన్ అనేది లాస్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ పాన్ D6కి మూవ్ చేయడం వలన ఒకేసారి దీన్ని అటాక్ చేయొచ్చు, ఇక్కడ ఓపెన్ బిషప్తోని మనం ఇంకో రూక్ని కూడా అటాక్ చేస్తాం. చూసారా? సో ఇప్పుడు ఒకేసారి మనం దీన్ని తినొచ్చు లేదా దీనైనా తినొచ్చు. తను ఒకే పీస్ని సేవ్ చేసుకోగలడు. సో అతను ఇక్కడ పెట్టాడు అనుకోండి, సో ఇక్కడ మూవ్ చేశాడు, ఒక రూక్ని సేవ్ చేయాలి కాబట్టి. సో మనం ఏం తిన్నాం, అతను దీన్ని తిన్నాం. ఇక్కడ చూడండి, ఈ బోర్డ్ సెటప్లో ఇప్పుడు నేను ఈ నైట్తోని ఇక్కడ నేను ఓపెన్ చెక్ పెడుతున్నాను. ఇక్కడ ఈ బాక్స్లో నుంచి చెక్ చేస్తున్నాను. ఒకేసారి ఈ చెక్ రూక్కు అండ్ కింగ్కు ఒకేసారి చెక్ పడుతుంది. తను తన పాన్తో దీన్ని తినలేడు, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ చెక్. సో రూక్తో కూడా చెక్ పడుతుంది, అంటే ఇది ఇక్కడ ఒకేసారి డిస్కవర్ చెక్. అంటే ఇది నైట్ ఇక్కడ పెట్టగానే ఆటోమేటిక్గా దీంతో కూడా మనకు చెక్ వస్తుంది, దీంతో కూడా ఇప్పుడు చెక్ వచ్చేస్తుంది. సో ఖచ్చితంగా ఇది తినలేడు. సో ఖచ్చితంగా కింగ్నే మూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ మనం నైట్తోనే తన రూక్ని క్యాప్చర్ చేస్తే చూడండి. ఇంకో ఎగ్జాంపుల్, ఇప్పుడు మన నైట్ని సాక్రిఫైస్ చేస్తూ ఇక్కడ తిన్నాం, ఆ తర్వాత ఒకేసారి బిషప్ని క్యాప్చర్ చేస్తూ మనం చెక్ చేసాము, ప్లస్ ఇక్కడ రూక్ని కూడా ఒకేసారి డబుల్ అటాక్ చేసాము ఇక్కడ. సో అతను ఖచ్చితంగా కింగ్నే మూవ్ చేయాలి, చెక్ ఉంది కాబట్టి. సో ఆ తర్వాత నెక్స్ట్ మనం ఈ రూక్ని క్యాప్చర్ చేస్తాం, ఇలా అన్నమాట.